నువ్వంటే నాకు ఎందుకు ఇంత ఇష్టం? ఈ ప్రశ్న నన్ను నేను చాలాసార్లు అడిగాను, సమాధానం తెలియలేదు. ఒకటి మాత్రం తెలిసింది, నువ్వంటే నాకు చాలా ఇష్టమని. ఎంత అంటే ఎంతో చెప్పలేనంత. సిస్టర్, ఆడపిల్ల పుట్టిందండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అమ్మాయి చాలా సంతోషం రా. బావా, నా కూతురు పుట్టింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. చెల్లెమా, చాలా సంతోషం అన్నయ్య. అన్నప్రాసం తర్వాత ఫ్యూచర్ లో మన పిల్లలు ఏమవుతారో తెలుసుకుందాం రండి. అందుకనే మందు సీసా పెట్టించావా? అవునురా, మన పిల్లలకి మన అలవాట్లు వచ్చాయో చూడాలి కదా. అంటే సీసా పట్టుకుంటే మందు తాగేస్తాడా? అట్లా అనుకో భాయ్, చిన్నప్పుడు మన శంకుగాడు మందు పేక పట్టుకుని ఎప్పటికీ వదలలేదు కదా. రండి. ముందు మా అమ్మాయి రామ్మా. అమ్మా బుజ్జి, ఇది ముట్టుకుని నాకు టెన్షన్ పెట్టకే. చూసావా బావా, నా కూతురు చదువులు తల్లయ్యా. సర్లేవయ్యా, నీ కూతురు నేను పాస్ చేసింది. నా కొడుకు పట్టుకుంటాడేమో చూడు. దించమ్మా. వెళ్ళు నానా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా రావాలి. ఏమండి, పంతులు గారు పిలుస్తున్నారు, ముహూర్తానికి టైం అవుతుందట. ఇదేమన్నా పద్ధతిగా జరుగుతున్న పెళ్ళ? అన్ని సవ్యంగా జరగటానికి వెళ్ళే. లేటు ఈ ఊరేమన్నా పక్కన ఉందనుకుంటున్నావా? వీళ్ళందరూ ఎవరు? మనోలేరా, ఎందుకైనా మంచిదని పిలిపించాను. మీ చెల్లెలు అక్కడ ఆ రూమ్ లో ఉంది. ఎందుకే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? రవి తప్పకుండా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు కదా. నా మాట విను, నువ్వేడోకే. ఎక్కడ్రా? అరే, పెళ్లి కూతురు లాగే ఉందిరా. అవునా? ఇటు ఇది వచ్చుడు. అందమైన అమ్మాయిరా, సూపర్ రా. పెళ్లి కూతురు చూస్తున్నావా? ఆ పక్కన అమ్మాయిని చూస్తున్నావు. చిన్నోళ్ళు కళ్ళు పెద్దోళ్ళు పట్టుకుంటే తొందరగా పైకి పోతారట. అరే ప్లీజ్ రా. వదులుతా, నేను ఇప్పుడే పోతాను. నేను వదలను, అస్సలు వదలను. అయితే నేనే వదలను. ఏ కలర్ సారీ? గ్రీన్ సారీ, పూల జడ. గ్రీన్ సారీ కాదురా, ఎల్లో సారీ, పూల జడ. కాదురా, గ్రీన్ సారీ. అది కాదురా. సరిగా చెప్పండి రా, లేకపోతే నన్ను కుమ్ముతారు అక్కడ. అంటే ఇప్పుడు కుమ్మారానా? తెలుగులో చెప్పే రంగు? గ్రీన్ అంటే పసుపు. ఆ మాత్రం తెలియదా? తర్వాత చెప్తాను సంగతి. ఇదిగోరా రైరో, వెళ్ళు వెళ్ళు. రే పినాసి, ఆ బ్రాస్లెట్ ఇవ్వు. ఎందుకు? అమ్ముకుందామా? టైం లేదు, వెళ్ళరా బాబు. నీకు అన్ని అవసరం. అది కాదురా. ఏమైనా మేనేజ్ చేయగలరా, లేదంటే మొత్తం మన గ్యాంగ్ తీసుకొచ్చి దించేయాలా? ఎవడీడు? మా మేనమామ, ఇల్లు వీడిదే. మీరేం కంగారు పడకండి, నా ఇంట్లోకి ఎవడు కూడా ఎంటర్ కాలేడు. పర్లాకి అంటే ఏంటనుకుంటున్నారు మీరు? కింగ్ వెళ్ళు. పెళ్లి కూతురు పారిపోతుంది, పట్టుకోండి పట్టుకోండి.
ఇక్కడున్న అమ్మాయి అటెలా పరిగెడతారా ఎదవాలరా ఇక్కడే ఉంటది రండి. రూమ్ లో ఉంటే చెప్పేస్తావా? అమ్మాయి ఇక్కడే ఉందని చెప్పేస్తావా? సార్ ఆడు మావాడే సార్. మమ్మల్ని కొట్టేదండి చెల్లెలేచిపోతుంటే. ఏంట్రా ఇంత లేటు? అదేంటి మార్నింగ్ నుంచి ఎంత టెన్షన్ పడుతున్నావు తెలుసా? పద. ఆ సర్టిఫికెట్స్ ఏవి? పైన రూమ్ లో ఉన్నాయి. చెప్పాను కదా దగ్గర పెట్టమని. ఏంటి అవి లేకపోతే నువ్వు మైండ్ అవన్నీ చేసిన పెళ్లి చల్లని ఇంటికి లాక్కొచ్చేస్తారు. పద రూమ్ చూచు. ఓకే పద. అమ్మా తలుపు తీయమ్మా, అమ్మా తలుపు తీయమ్మా, అమ్మా అలా బతిమాలితే తలుపు తీస్తారా? ముర్రాబి కూర్చో. అమ్మా తలుపు తీయమ్మా, అమ్మా తలుపు తీయమ్మా. చూడరా రేయ్, రాని వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ రా. రవిడమ్మా ఎత్తు. హలో రవి, చెప్పరా. రేయ్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడరా. ఎత్తితే 3 రూపాయలు బొక్క. హలో రేయ్ వాణి బాల్కనీ నుంచి పారిపోతున్న ఎఫెక్ట్ ఉండరా. నీకు మళ్ళీ ముడిందిరా. దా మళ్ళీనా? పెళ్లి కూతురు బాల్కనీలో నుంచి పారిపోతుంది. రండి బాల్కనీ నుంచి దూకి పారిపోతుంది. ఈ రూమ్ కసలు బాల్కనీ లేదురా. లేదు అయితే ఏంటి? లేదని చెప్పేస్తావా? బండి స్టార్ట్ అవట్లేదు. ఆగండి అది డెడ్ ఎండ్ రా. వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. వెనక్కి రండి. రేయ్ అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నీకు నీ మేనగోళ్ళు అంటే ఇష్టం. అలాంటప్పుడు తను ఎవరితో హ్యాపీగా ఉంటే వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలి కదా. అవును. ఇప్పుడేంటి వెళ్ళి చెప్పేస్తావా? గుడ్. ఏంటి నేను నిన్ను ఇప్పుడు కొట్టనానేమైనా చెప్పానా? మరేంట్రా రిలాక్స్ గానే రా. రాజిని రా. మీ ఇద్దరిలో కొట్టుకుని కాంప్రమైజ్ చేసరికి ఒక వారం అన్నా పడుతుంది. ఈ వారం రోజులు ఎక్కడైనా హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి. అలాగే ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. అక్కడ చిట్టిగాడు ఏడుస్తున్నాడు రా. ఎందుకు? ఏమో. ఏంటి వాళ్ళిద్దరు ఊరు వెళ్ళిపోతున్నారని బాధ? మరి మరేంటి మందు పార్టీ కోసమా? కాదురా. మరి దేనికిరా? ఏంట్రా మన లైఫ్. ఎవరికి వాడు అమ్మాయిని సెట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. చివరికి మన పినాసుడు కూడా వాళ్ళ పని మనిషి కూతుర్ని సెట్ చేసుకున్నాడు.
కానీ నా పరిస్థితి ఒరే కాకి, ఏంటి నువ్వు పౌరమా? అమ్మాయిని ప్రేమించడం చాలా ఈజీరా. పద చెప్తాను. నువ్వు రోజుగా అమ్మాయికి ఐ లవ్ చెప్పుకుంటూ వెళ్ళావనుకో, 10 రోజులకు 10 మంది అవుతారు, నెలకి 30 మంది అవుతారు. అవునా? ఆ 30 మందిలో 15 మందికి నేను చూస్తేనే ఎలర్జీ అనుకోరా. ఇంకో 5గురికి ఆల్రెడీ వేరే వాళ్ళు సెట్ అయి ఉన్నారు అనుకుందాం. ఓకే. మరో 4 పోలీసులు, పొలిటీషియన్లు, రౌడీలు, కూతుర్లు అనుకో. ఎలాగో వాళ్ళ జోలికి నువ్వే పోవు. అవును. ఇంకో 4 నీకన్నా బెటర్ క్యాండిడేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకొకరు ఇష్టం ఉన్నా బయటికి చెప్పుకోలేకపోతుంటారు. లాస్ట్ కి మిగిలిన ఒక్క అమ్మాయి నా గ్యారెంటీకి నీకు ఓకే అంటుందిరా. అంటే నెలకు ఒక అమ్మాయి చెప్పిన సంవత్సరానికి 12 మంది అమ్మాయిలు. అంటే 5 ఏళ్లకు 60 మందా? రే, నువ్వు చెప్పింది వింటానికి ఓకే గానీ ప్రాక్టికల్ గా నేను బయలుదేరుతున్నా. సరేనండి. ఓకే, see you రా. అరే ఇప్పుడే పోలీసులు వచ్చేళ్ళారా? నాన్న కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. సాయంత్రం దాకా బయట ఎక్కడ తిరిగిరా. లోపల శంకుమాయలేడా? ఉన్నాడే. అరే అరే నేను మాట్లాడతాను, నువ్వు ఆగరా. ఏంటా నువ్వు చేసిన పని? నీకు అసలు బుద్ధి ఉందా? అది కాదు మామా. నోర్మై, నీ ఫ్రెండ్స్ ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించుకుంటే వాళ్ళు పెళ్లి చేస్తావా? అవునరా, నీ ఫ్రెండ్ లక్షాధికారే, వాడిని చేసుకుంటే ఆ అమ్మాయి సుఖపడుతుంది. అలాగని వాళ్ళు పెళ్లి చేస్తాడా? రేయ్, ఫ్రెండ్షిప్ కోసం మీ నాన్న కూడా పాడే నుంచి మీ అత్తయ్యని ఎత్తుకొచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ నీలాగా 10 మంది ముందు ఎత్తుకొచ్చి గోల్ చేయలేదే. నీకు అసలు అంతగా చేత కాకపోతే ఆయనతో ఒక మాట చెప్తే పెద్దోళ్ళతో మాట్లాడి ఆయన పెళ్లి చేసేవాడు కదా. ఏం బావా? అసలు నువ్వు ఇలా తిరుగుతుంటే నేనే ధైర్యంతో నా కూతురు ఇచ్చేయాలరా? హౌ కెన్ ఐ? నాకు తెలుసురా, నా హోటల్ మొత్తాన్ని రన్ చేస్తుంది నువ్వే. కానీ అదొక్కటే చాలదమ్మా, ఇంకా ఏదో 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 చెయ్యాలి. చెప్పింది చాలు, ఇంక పద. ఇంకా టీ ఉందిరా? పర్లేదు పద. కోడలు బిర్యానీ చేసింది, తినవేళ మా ఇంట్లో తింటాను చాలా మంది ఉన్నారు, ఇంక పద. చెల్లాయి ఫీల్ అవుతా. నీకు చెప్పేది పద. నీకుగా చెప్పేది, లోపలికెళ్ళు. ఒరే సీను, నీకు గుర్తుందా, నేను హోటల్లో మేనేజర్ గా ఉన్నప్పుడు మన వీధిలో స్వీట్ షాప్ ఉండేది. జేబులో ఒక 5 రూపాయలంటే బాగుండు, వెళ్లి బాదం హల్వా తిందామనుంది అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు జేబు నిండా డబ్బు ఉంది, తిందామంటే షుగర్. అందుకేరా, ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలని చెప్పేది. బాగా చెప్పాడు. నడవరా. చెప్పానా? నువ్వు అనుకుంటే ఆల్రెడీ చెడిపోలేదురా. నాకులాగా మందు, సిగరెట్లు ఇవేగా నాకుంది, అవి కూడా వాడికి లేవు. పండు టీ ఇవ్వే. ఏంటి నేను చేసిన పని కోపమా? అమ్మా, కొంచెం లాజిక్ గా ఆలోచించవే. ఈ సమస్యకి మాట్లాడుకోవడం పరిష్కారం. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. నేను చేసిన రైట్ అనిపిస్తే వదిలేండి, తప్పైతే ఇంట్లో నుంచి గెంటేయండి. సరే, పెళ్లి కూతురు రాసిన లెటర్ అయినా చూసి ప్రాబ్లం ఎంత సీరియస్ అర్థం చేసుకోండి. పాపం ఆ అమ్మాయి, తనకి పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంట. పోనీ పెళ్లి కొడుకు చెప్దామని చెప్తే వాడు ఆ అమ్మాయి గొంతు పట్టుకుని ఇంతెత్తు లేపి, నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి, అర్థమైందా అన్నా అట్ట. పాపం ఆ పిచ్చిదానికి ఏం చేయాలో తెలియక అన్నయ్యా రక్షించు అంటే. అది రవిగాడి హ్యాండ్ రైటింగ్. అంటే ఏంటే, మనిషిని పోలిన మనిషి ఉండగా హ్యాండ్ రైటింగ్స్ ఉండవా? ఆహా, హ్యాండ్ రైటింగ్స్ కూడా ఒకేలా ఉంటాయా? ఆహా, గట్టిగా తగిలిందా? సారీ. ఏమైంది? అబే ఏం లేదు నాన్న, జోక్ చేశానంతే. నమస్తే బాబాయ్. ఏంటమ్మా ఎటు వెళ్తున్నావు? మార్కెట్ కు బాబాయ్. మరి వీడెందుకు? ఏదో తోడుకి. తోడా? వీడేమైనా పెద్ద పవన్ కళ్యాణ్ తోడుగా వచ్చి రక్షించడానికి? అయినా పుట్టి పెరిగిన వీధిలో నీకు ఎందుకమ్మా భయం? నువ్వు వెళ్ళమ్మా. సరే బాబాయ్. నువ్వు వెంకటరావు గారు అబ్బాయి కదా? అవును బాబాయ్. కాలేజీలో ఉండాల్సిన టైంలో పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తున్నావురా? గణేష్ అన్న పోలీసులు అరెస్ట్ చేస్తాను. ఎవడు? ఆ పెళ్లికెళ్ళ గణేషా? అవును బాబాయ్. రేయ్, జన్మనిచ్చినందుకు మీ అమ్మకి ఎప్పుడైనా కొట్టేవరా జిందాబాద్? పోషిస్తున్నందుకు మీ నాన్నకి ఎప్పుడైనా కొట్టేవరా జిందాబాద్? ఎవడు రావడు? రౌడీ. వాడు ఏం చేశాడరా? ఎంట్లో నిలబడి మరీ కొడుతున్నాడు జిందాబాద్. వెళ్ళవు. ఎవడ్రా వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు? వాడు వీడంటావేంటి? ఆయన మన రాముగడు వాళ్ళ ఫాదర్ రా. రాముగడు సూసైడ్ చేసుకుని చనిపోయినప్పటి నుంచి ఆయన ఇలా తయారయ్యాడు. వాడి ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే ఏమైనా తప్పు చేశారనుకో, ఇదిగో ఇలాగే క్లాస్ తీసుకుంటాడు. నెక్స్ట్ ఎవరికి ముడిందో